హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట ఆలు పుట్టు. ఈ ఆలు పుట్టు వచ్చేసి దేంట్లోకైనా కాంబినేషన్గా సూపర్గా అదిరిపోతుందన్నమాట. ఈ ఆలు పుట్టు మన దోశలో కానీ, చపాతీలో కానీ, రోటీలోకి కానీ, పరాఠాలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ స్టఫింగ్ ఈ రకంగా ఈ ఆలు స్టఫింగ్ చేసుకుంటే చాలా రకాలు, చాలా వెరైటీస్గా స్నాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఒక్క ఆలు పుట్టు ఈ విధంగా చేసారంటే ఎన్నో వెరైటీస్గా స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ దోశలలో స్టఫింగ్ చేసేసి అందరికీ షేర్ చేస్తున్నాను కదా. చాలా బాగుంటుంది దోశలోకి కూడా. మరి ఆలు పుట్టు అన్ని వెరైటీస్లోకి స్టఫింగ్గా బాగుంటుంది అంటున్నారు. ఎలా చేస్తారు అని మీ సందేహం కదా. చలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. నేనైతే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను. కొంచెం కొత్తిమీర, ఒక్క నిమ్మకాయ, కాస్త కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఆలుగడ్డలు ఒక 1/2 kg వరకు ఉడికించుకొని పొట్టంతా పీల్ ఆఫ్ చేసేసి ఇలా నైఫ్ తోటి అయితే కట్ చేసి పెట్టేశాను చిన్న చిన్నగా. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసాను. అది కాస్త వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. రెండు ఒకేసారి వేసుకోవచ్చు, సపరేట్ ఏం అవసరం లేదు. సో ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. కాస్త మగ్గించుకోవాలన్నమాట. మరీ బ్రౌన్ కలర్, మరీ లైట్ బ్రౌన్ కలర్ అలా ఏం రావాల్సిన అవసరం లేదనమాట. కాస్త మగ్గించుకోవాలి అంతే. ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. అది కాస్త పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 1 సెకండ్ అలా గరిటెతోని తిప్పాలి. సో చక్కగా మన ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. అలాగే పచ్చిమిర్చి కూడా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో నాకైతే 1/2 కిలో ఆలుగడ్డలు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సాల్ట్. సో సాల్ట్ కూడా అంత ఉల్లిపాయలకి పట్టేంతవరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా కట్ చేసి పెట్టాం కదా ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. మనం స్మాష్ కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కొంచెం మెత్తగా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఆలుగడ్డ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఆ మిక్సర్ అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాం కదా అది. సో చక్కగా ఇలా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ వచ్చేసి మనము ఆలు సమోసా తింటూ ఉంటాం కదా, ఆలు సమోసా, ఆ సమోసాలోకి కూడా స్టఫింగ్గా యూస్ చేయొచ్చు అనమాట. చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆలు పరాఠా చేసుకుంటాం కదా, ఆ పరాఠాలోకి కూడా ఇలా ఈ స్టఫింగ్ చేసి చూడండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అంటే ఆలు పరాఠా కూడా నేను ఇదే స్టఫింగ్ యూస్ చేస్తాను. అలాగే ఆలు సమోసా కూడా నేను ఇదే స్టఫింగ్ యూస్ చేస్తాను. ఇప్పుడైతే నేను దోశలోకి ఈ స్టఫింగ్ యూస్ చేశాను కాబట్టి మీకు దోశ చూపించానమాట. సో ఇంకా ఒక నిమ్మకాయ రసం అయితే ఇలా జ్యూస్ అయితే తీసుకోవాలి, ఇందులో పిండేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేసి ఇంకా చక్కగా ఒకసారి అయితే కలిపేయాలి. ఇందులో కారం యాడ్ చేయొద్దు, అందుకే నేను పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా యాడ్ చేశాను. 5-6 వరకు వేసాను కదా సన్నగా కట్ చేసుకున్నవి. కారం వేస్తే అంత రుచిగా ఉండదు. సో పచ్చిమిరపకాయలు వేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఎన్నో విధాలుగా ఈ ఆలు పుట్టుని మనం తినవచ్చు అనమాట. అలాగే మనము పచ్చి పులుసుకి కాంబినేషన్ అన్నంలోకి కూడా నంచుకొని తినవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఆలు పరాటా చేయొచ్చు, ఆలు సమోసా చేయొచ్చు, ఇంకా దోశలో కూడా ఈ స్టఫింగ్ పెట్టుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎంతో సింపుల్గా, ఎంతో క్విక్గా రెడీ అయిపోయి ఆలు స్టఫింగ్ ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఆలు పుట్టు ఎన్నో రకాలుగా మనము మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు కదా. సో పరాఠాసు, సమోసాసు, ఇంకా దోశలో స్టఫింగ్, అలాగే అన్నంలోకి, పచ్చిపులుసుకి, రసంకి సైడ్గా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. అలాగే రోటీస్, పరాఠాస్కి కూడా ఊరికనే తినేయచ్చు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పుడు చేసే ఫ్రైస్ కంటే ఒక్కసారి ఈ ఆలు పుట్టు చేసి చూడండి. సూపర్ ఉంటుంది. సో దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టము ఈ ఆలు పుట్టు స్టఫింగ్ ఇలా దోశలోకి. సో ఎప్పుడప్పుడు చట్నీస్ చేసుకొని బెజార్ వచ్చినప్పుడు అయితే ఇలా ఆలు స్టఫింగ్ చేసి చూడండి. చాలా అంటే చాలా అసలు టేస్ట్ అయితే మర్చిపోరు అనమాట. అంత బాగుంటుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తారంటే తప్పకుండా అన్ని రెసిపీస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.